అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. బట్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఒక తీపి కబర్ అయితే అందిస్తున్నారన్నమాట. గత కొన్ని రోజులుగా ఫలితాల విడుదలపైన నెలకొన్నటువంటి సందిగ్ధం తెరపడింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని కూడా ముఖ్యంగా యోచిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఏదైతే బోర్డు సమాచారం ప్రకారం ఇంటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు నెల 11 శనివారం, 12 ఆదివారం తేదీల్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఒకవేళ ఈ 2 రోజుల్లో వీలు కాకపోతే సోమవారం నాటికి ఖచ్చితంగా వెల్లడి కానున్నాయన్నమాట. సో ఇందులో ఒక అప్డేట్ ఇచ్చారు. నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని బోర్డుకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయన్నమాట. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. రాగానికి అధికారిక సమయాన్ని కూడా ప్రకటిస్తారనమాట. ఈసారి ఫలితాల విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా అయితే ఉందన్నమాట. సో దాదాపుగా 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాగా సుమారు 1,05,000 మంది విద్యార్థులు కేవలం ఒక సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి కేవలం ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవడం పైన బోర్డు దృష్టి పెట్టింది. మూల్యాంకనంలో ఏవైనా పొరపాట్లు జరిగాయా అని చెప్పేసి తెలుసుకునేందుకు విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వారికి కూడా న్యాయం చేసేలా ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది దానిపైన కూడా సో సంచలనంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫలితాల విడుదలతో పాటు ఇంటర్ బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో నుంచే జూనియర్ కళాశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల తరహాలో మధ్యాహ్న భోజనం అయితే ఉంటుంది. సో అంటే అన్నం పెడతారనమాట. ఇక అదేవిధంగా అల్పాహారం అందించారు. పొద్దున టిఫిన్ పెడతారు, తర్వాత మధ్యాహ్నం పూట అన్నం పెడతారనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కొన్ని మార్పులు చేశారు. కొత్త సంస్కరణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయించి తర్వాత విద్యార్థులకు భరోసా ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థుల కింద పేర్కొన్న పద్ధతిలో మనం చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఇంటర్ బోర్డు అధికార వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి. మన మొబైల్ తీసుకొని క్రోమ్ బ్రౌజర్లో ఈ వెబ్సైట్ టైప్ చేసి పెట్టుకోండి. అయితే ఇక అందులో వచ్చేసి ఇంటర్ రిజల్ట్ అనే దానిపైన లింక్ పైన కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా గుర్తుంచుకోండి, లేదంటే హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. అవసరమైనటువంటి వివరాలు ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన నొక్కంగా మీ ఫలితాలు అనేది స్క్రీన్ పైన కనిపిస్తాయి అనమాట. సో ఇక మొత్తానికి అయితే రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ